థ్యాంక్ యూ సార్. సింగరేణికి సంబంధించి మన తెలంగాణలోనే ఇది ఒక మగుటాయమానమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఇవాళ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది అనేది నేను మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే అక్కడ కార్మికులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అండర్గ్రౌండ్లోకి వెళ్ళి ఉత్పత్తులు తీస్తూ ఉంటారు. వాళ్ళకు ఆ దృష్టిలో మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది, అంటే మెడికల్గా కొద్దిగా ప్రాబ్లం ఉండే వాళ్ళని ఇన్వాలిడేట్ చేసి వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రొవిజన్ టెక్నికల్గా అంటే పూర్తిగా ఇది అవ్వాలని కాదు, కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ కండిషన్స్లో గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నాయి. ఇప్పుడు దాని మెడికల్ ఇన్వాలిడేషను జరగకుండా ఉండటంతో కార్మికుల్లో బాగా అసంతృప్తి ఉంది ఒకటి. రెండోది సార్, వాళ్ళకి చాలా అతి తక్కువ పెన్షన్స్ రిటైర్ అయిన తర్వాత 200, 400, 500 ఈ మొత్తం కలిపిన మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షలు ఉంది. టౌన్లో ఉండే వాళ్ళకి 1,80,000, దానికి ఏది బిలో పావర్టీ లైన్ కింద. వీళ్ళకి అది కూడా రావట్లేదు. అందువల్ల ఒకసారి మేము మంత్రి గారికి వాళ్ళందరి దృష్టి కూడా తీసుకుని వెళ్ళాం. దాన్ని వీళ్ళకి కూడా మొత్తం సంవత్సరాలు లెక్కేస్తే 1,00,000 లోపు వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా ఆ బెనిఫిట్ ఇవ్వాలి. ఏంటి పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ వాళ్ళని పేదవాళ్ళ కింద చూడాలి. అది ఒకటి రెండో అంశంగా చూడమని కోరుతున్నాను. తర్వాత వాళ్ళ దగ్గర ఖాళీ ఆ మైన్స్ ఏరియాల్లో ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇల్లు కట్టుకోవడానికి. ఆ ఖాళీ ఉంది, అది ఎందుకు పనికిరాదు. ఈ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ స్థలంలో అవకాశం ఇచ్చే ప్రొవిజన్ ఉందేమో అడిగాము, అది కూడా చూడాలి. 3. 4వది ఏంటంటే క్వార్టర్స్ ఖాళీగా ఉంటున్నాయి అధ్యక్ష. దానిలో ఎప్పుడో ఎన్నో ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు దానిలో రిటైర్ అయిపోయిన తర్వాత వేరే మార్గం లేక అందులో ఉంటున్నారు. వాళ్ళని చీటికి మాటికి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టి తొలగిస్తే బాగుంటుంది. అలా కాకుండా, ఎందుకంటే సంస్థకి మొత్తం లాభాలు తీసుకొచ్చింది, కష్టాలు పడింది వాళ్ళ సంక్షేమం పట్టించుకోకుండా దిగిపోయిన వెంటనే ఎద్దు చచ్చిపోయింది బయట పడేసింది అనే పద్ధతుల్లో కాకుండా దాని మీద అత్యంత శ్రద్ధ పెట్టి ఆ సంస్థను, ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని కాపాడుకోవాలి. ఆఖరిది 5వ పాయింట్ ఏంటంటే, ఇవాళ కోల్ కూడా కార్మికులు తీయకుండా కాంట్రాక్టర్లే తీసే విధంగా ఇచ్చేస్తున్నారు. దాంతో సింగరేణి మనుగడికే ఇవాళ ప్రమాదం వచ్చింది. కోల్ అన్నా ఇంతకుముందు ఓవర్ బర్డెన్ ఇటువంటి మట్టి కాంట్రాక్టులకు ఇచ్చేవాళ్ళు, ఇవాళ కోల్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా సింగరేణి అత్యంత ప్రమాదకర పరిస్థితులు పడింది. అందుకే నేను మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు వారిని నేను కోరుతా ఉన్నాను, దీనిపైన ఒక సెపరేట్గా అధికారులతోనూ ఆ ప్రాంత ఎమ్మెల్యేలతోనూ అలాగే యూనియన్తో మీటింగ్ పెట్టండి సార్. పెట్టి సాధ్యమైన మేరకు ఆ సమస్యలని మీరు కూడా అంత మన ఖమ్మం జిల్లాయే కదా, మనకు సత్తుపల్లి ఉంది, కొత్తగూడెం ఉంది, మీకు కూడా యూ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద సింగరేణి. కాబట్టి మీ ఆధ్వర్యంలో కొంచెం దాన్ని మంచిగా చేసుకుంటే బాగుంటుంది. దిగిపోయిన వాడు కూడా సంతృప్తి ఉండే విధంగా చేయాలి. వాడికి రేషన్ కార్డు, పెన్షన్ ఇటువంటి వచ్చేట్టుగా, వాడు ఉండటానికి ఏదైనా అవకాశం ఉండేట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మా ప్రభుత్వాన్ని, మా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.